సుబ్బి బయటికి రా. ఏంట్రా సూరి ఇలా వచ్చేసావు? మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను. అరే జోకులు ఆపురా బాబు. మరి ఇంకేంట్రా, మా నాన్నకి 3 నెలల నుంచి పాల డబ్బులు బాకీ ఉన్నావని తెలుసు కదరా నీకు. అది కాదురా, కాస్త ఇబ్బందిగా ఉంది. రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను. ఇచ్చామా ఇచ్చే. అది కాదురా సూరి. సొల్లాపి ముందు డబ్బులు తీరా. భలే వాడిరా, అబ్బకు దగ్గర కొడుకు అనిపించుకున్నావు. ఏంట్రో లెక్క తగ్గింది. తీ 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 అది ఒక్క నిమిషం. మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో 3 నెలల తర్వాత వచ్చి ఉండరా. మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువ అవ్వకుండా వెళ్తున్నాను రా. ఎరా బాగా ఇచ్చానా? నా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా. ఇట్టి పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదు. నోర్మైరా. ఏంటి వరా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నా. ఎన్నాళ్ళకు దొరికేవే నాకు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఏంట్రా షాక్ అయ్యారా? ఇదేరా నేను. వాడేదో నోటి దోలతో బయటికి వాగేశాడు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కలిసే. నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం. రావే. అది వెళ్ళిపోతానేరా. ఇది ఉంది కదరా. నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు. నన్నే కొడతావే?